ఇప్పుడు ఇతను ఈ విధంగా ఒక సర్కస్ దగ్గరికి వెళ్ళాడు. లోపల సర్కస్ జరుగుతూ ఉంది. ఎవరికి క్లియర్గా కనపడుతుంది సర్కస్? పైన ఉన్నవాడు కనపడుతుంది. డాడీ కోత చూడ, డాడీ ఇక అతను చూడ, డాడీ సూపర్ డాడీ అంటే ఎక్కడ రా అంటే కనపట్లే డాడీ, చూడు డాడీ, గుడ్డాడు డాడీ, ఏం డాడీ నీకేం తెలియదు అని వీడు ఏం చేస్తున్నాడు? తండ్రిని కామెడీ చేస్తున్నాడు. ఏం డాడీ, వేస్ట్ డాడీ నువ్వు అని చెప్పేసి. కానీ ఇది తెలియాల్సిన విషయం ఏంటంటే, డాడీ భుజాల మీద ఉండబట్టే నాకు ఆయన కంటే ఎక్కువ కనపడుతుంది. డాడీ లేకపోతే దించుకుంది. ఇప్పుడేం కనపడతా అతనికి? ఇతనన్నా కొంచెం చూడగలుగుతాడు కానీ ఈ అసలు చూడలేడు. సో ఇతనికి అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఒకరి మీద ఉండబట్టి నాకు స్పష్టంగా కనపడుతుంది జీవితం, అతను లేకపోతే నాకు కనపడదు అనే విషయం ఇతనికి అర్థం కావట్లేదు. అట్లాగే నేను చెప్తున్నాను, భర్త అయినా సరే, తల్లి అయినా సరే, తండ్రి అయినా సరే, గురువులైనా సరే, పాస్టర్ అయినా సరే, మనకంటే కొన్ని విషయాలు ఎక్కువగా తెలిసి మనకంటే ముందున్న వాళ్ళు, వాళ్ళ భుజాల మీద మనం అంటే అక్కడ దాకా వాళ్ళు సాధించారు. ఆ తర్వాత మనం వచ్చాము, మనం స్పష్టంగా కొన్ని విషయాలు చూడగలుగుతున్నాం, గమనించగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం. అంటే మన వెనకాల వాళ్ళు మనల్ని ఎత్తుకున్నటువంటి వాళ్ళ జీవితం, వాళ్ళ సాక్రిఫైసే ఈరోజు మనల్ని ఈ స్థాయిలో ఉంచింది. మనం ఇంకా స్పష్టంగా చూడగలగడానికి కారణం వాళ్ళెంతో కృషి చేసిన తర్వాతే ఇది జరిగిందనే విషయం మనం గమనించాలి.